హలో, నమస్తే, ఆదాబ్. వారం వారం మిమ్మల్ని ఆలోచింపచేసే లిటరరీ గురు కార్యక్రమం ఈనాటి సంచిక కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం మన లిటరరీ గురు రచయిత, జర్నలిస్ట్, ఎడిటర్ శ్రీ గుడిపాటి. అయితే వారిని కలుసుకునే ముందు ఈ వారం మీకు పరిచయం చేయబోయే పుస్తకం హరివంశం. వ్యాస భారతంలో శ్రీకృష్ణ చరిత్ర అంతగా కానరాదు. అందుకు ప్రతిగా వ్యాసుడు భారతశేషంగా హరివంశాన్ని రచించాడు. శ్రీమన్నారాయణుని దివ్యావతారాల కీర్తన, శ్రీకృష్ణావతారణ చిత్రణ కలిపి హరివంశంగా పేర్కొంటారు. హరివంశంతో కలిసిన భారతాన్ని మహాభారతంగా వ్యవహరించడం కద్దు. కవిత్రయంలో మూడవ వాడైన ఎర్రన హరివంశాన్ని తెలుగులో రచించాడు. ఇటీవలే రచయిత, కథకులు శ్రీ ఎన్ జగన్నాథ్ శర్మ సరళ వ్యవహారికంలో హరివంశాన్ని తెలుగులో తీసుకొచ్చారు. ఆకట్టుకునే వచనంతో కృష్ణావతార చరిత్ర పాఠకులను ఆకట్టుకుంటుంది. ఇక మీరందరూ ఎదురుచూస్తున్న ఈ వారం లిటరరీ గురు శ్రీ గుడిపాటి గురించి 2 మాటలు. బాల్యంలో అనేక మందికి శాఖా గ్రంథాలయం పుస్తకాల ద్వీపకల్పం లాంటిది. సూర్యాపేట పట్టణం శాఖా గ్రంథాలయం నుంచి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో సాహిత్య పరిమళాన్ని ఆస్వాదించి, ప్రముఖ దినపత్రిక ఆదివారం అనుబంధం సంపాదకునిగా, పాలపిట్ట సాహిత్య పత్రిక వ్యవస్థాపకునిగా, కథ, కవిత్వం, తెలంగాణ సాహిత్య వికాసంపై అనేక పుస్తకాలను రచించి వచన రచనలో తనదైన ముద్ర వేసిన రచయిత శ్రీ గుడిపాటి. ఈ వారం లిటరరీ గురు శ్రీ గుడిపాటిని వెంటనే కలుసుకుందాం. గుడిపాటి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. లిటరరీ గురు కార్యక్రమం మీకు స్వాగతం పలుకుతోంది. ధన్యవాదాలు. అయితే మీరు రచయితగా, జర్నలిస్ట్గా, పత్రికా సంపాదకులుగా అనేక బాధ్యతలు నిర్వహించారు. ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే మన చిన్నతనంలో లిఖిత పత్రికలు చాలామంది, ముఖ్యంగా సాహిత్యం పట్ల బీజాలు అప్పుడే పడుతుండేవి. మీరు కూడా లిఖిత పత్రిక నిర్వహించారు. సో అక్కడి నుంచి మీ జర్నీ స్టార్ట్ చేద్దాం. చిన్నప్పుడు చదవడం అనేది బాగా అలవాటు. లైబ్రరీలో చదవడం, ఇంట్లో చదువుకోవడం, పిల్లల పత్రికలు ఉండేవి, అలాగే పుస్తకాలు ఉండేవి. మా ఇంటికి విశాలాంధ్ర పత్రిక వచ్చేది. ఈ రకంగా చిన్నప్పుడు ఏంటంటే 5-6 తరగతులప్పటి నుంచి చదువుకోవడం అనేది అలవాటైంది. అలాగే సూర్యాపేట శాఖ గ్రంథాలయానికి వెళ్ళడం అలవాటు. అక్కడ అవి చూస్తున్న క్రమంలో ఏంటంటే మనం కూడా ఎందుకు రాయకూడదు అనిపించింది. ఆ క్రమంలో ఏంటంటే రాయడం మొదలైంది. అప్పుడే ఒక మిత్రుడు ఒక ప్రజావాణి లిఖిత పత్రిక నడిపించేవాడు. అతనితో పరిచయం ఏర్పడి అతను రచనకు ఆహ్వానం అని ఒక లైబ్రరీ బోర్డు మీద ఒకటి పెట్టాడు, ఒక నోటీస్ బోర్డు మీద పెట్టాడు. దానికి రాయడము, తర్వాత ఏంటంటే దాంట్లో కూడా మేము ఇద్దరం కలిసి ఆ పత్రిక నడిపించాము. ఆ తర్వాత చైతన్యవాణి అనే పత్రిక నడిపించాము. అంటే ఒకటే లిఖిత పత్రిక తయారు చేసి 1-2 కాపీలు లైబ్రరీలో పెట్టేవాళ్ళం. చాలామంది విద్యార్థులు వచ్చేవాళ్ళు, దాన్ని చదివి వాళ్ళ అభిప్రాయాన్ని ఆ వెనక కాగితం మీద రాసేవాళ్ళు. అది కొన్నాళ్ళ పాటు చాలా ఉత్సాహంగా ఉండేది. మాకు ఇంకా చదవాలి రాయనే ఉత్సాహం అనేది కల్పించింది. ఆ రకంగా ఏంటంటే సాహిత్యం పట్ల అభిరుచి, సాహిత్య వ్యాసంగం అనేది మొదలవుతూ వచ్చింది. లిఖిత పత్రికలు ఆ రకం ఏంటంటే చాలా ప్రభావం చూపించాయి. చాలా మంది ఈ లిఖిత పత్రిక నిర్వహిస్తుండేవాడు కదా ఆ రోజుల్లో చాలా ఉండేది. చాలామంది అప్పుడే పెద్ద సాహిత్య కళతో కూడా, అంటే ప్రముఖులైన సాహిత్య కళతో. ఇప్పుడు మా లిఖిత పత్రికకి కేవీ రమణారెడ్డి గారు ప్రశ్నలు జవాబులు రాశారు. ఒక 3 నెలల పాటు ఆయన రాసి లిఖిత పత్రికకి మరీ ఎక్కువ శ్రమ తీసుకుంటున్నాం కాబట్టి కొన్నాళ్ళు ఆగుదాం బాబు అన్నాడు. ఆ తర్వాత ఈవెన్ వరవరరావు కూడా రాసేవారు. రంగనాయకమ్మ గారు వీళ్ళతో కూడా మేము ఉత్తర పత్రిక జరిపేవాళ్ళం. అప్పుడు మీరు ఏం చదువుతుండేవాళ్ళు? అప్పుడు ఇంకా 10వ తరగతి పూర్తి కాలేదు, 9వ తరగతి ఆ టైంలో ఉండేవాళ్ళం. అప్పటికే అంతమంది పెద్దవాళ్ళందరూ మీకు ఉత్తర పత్రికలు ఉండేవి. అంటే అక్కడ మాకు ఇంకా ఉపయోగపడింది ఏంటంటే స్టార్ బుక్ అని ఒకటి ఉండేది. ఎన్జీ రెడ్డి గారు ఉండేవారు. ఆయన చాలా పుస్తకాలు ఇచ్చేవాళ్ళు, చాలామంది రచనల గురించి చెప్పేవాడు, ఏం పుస్తకాలు చదవాలో చెప్పేవాడు. ఇంకోటి మా ఫాదర్ ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ నేపథ్యం ఉంది. అందుకని మా ఇంటికి సోవియట్ రష్యా పుస్తకాలు, సోవియట్ ల్యాండ్ పత్రిక వచ్చేది. ముఖ్యంగా స్టార్ బుక్ అది ఏంటంటే సోవియట్ సాహిత్యం చాలా వచ్చేది. సోవియట్ భూమి పత్రిక అనేది చాలా చెప్పుకోదగిన పత్రిక, చాలా ఆకర్షణీయంగా ఉండేది, చదవని ఆసక్తి కలిగేది. ఆ ఎన్జీ రెడ్డి గారు ఏంటంటే ఒక రకంగా మాకు సాహిత్య గైడ్గా పనిచేశారు. అలాగే చాలా అప్పుడే ప్రజా సాహిత్యాన్ని కొన్నాళ్ళ పాటు రంగనాయకం నడిపించారు.
తన సంపాదకు నడిపించారు ఆమె. ఆమె కూడా ఆయన ఇచ్చేవాళ్ళు కాబట్టి అంటే ఆ రకమైన సాహిత్యం పట్ల అభిరుచి పెరగడానికి ఆయన ఒక దోహదం చేశారు. ఆ క్రమంలోనే మనము రాయొచ్చు కదా అని అనుకునేసి చాలా పత్రికలు చూస్తున్నప్పుడు లిఖిత పత్రిక నడిపే ఆలోచన రావడం, కొన్నాళ్ళ పాటు నడిపించడం అనేది చేశాము. మళ్ళీ మీరు డిగ్రీలో కూడా అప్పటికి లిఖిత పత్రిక నుంచి సైక్లో స్టైల్ పత్రిక దాకా వచ్చినట్టున్నారు. అవును, డిగ్రీలో అంతకుముందు ఇంటర్మీడియట్లో ఏంటంటే కాలేజ్ మ్యాగజైన్ రాశాను. సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాలేజ్ మ్యాగజైన్కి రాసాము. కొంతమంది మిత్రులు కూడా రాసి పెట్టేవాళ్ళం వాళ్ళ పేర్లతో కావాలంటే. అప్పుడు డిగ్రీలోకి వచ్చాక ఏంటంటే అక్కడ ఉండే పురుషోత్తమాచార్యుడు అని మాకు తెలుగు లెక్చరర్ ఉండేవారు. ఆయన తెలుగు బాగా చెప్తారు, ఇంగ్లీష్ బాగా చెప్తారు. ఆయన దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను. సాహిత్యం అంటే చాలా ఆసక్తి కల్పించిన వాళ్ళలో, ఆ ప్రేరణ ఇచ్చిన వాళ్ళలో పురుషోత్తమాచార్యులు గారు ఉన్నారు. ఆయన ద్వారా ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కాలేజీ వాతావరణం, అక్కడ చాలా పోటీలు జరిగేవి. సాహిత్య పోటీలు, క్విజ్ పోటీలు కానీ, వక్తృత్వ పోటీలు కానీ, ఉపన్యాస పోటీలు, రచన పోటీలు జరిగేవి. ఆ క్రమంలో ఏంటంటే మాకు సాహిత్యం పట్ల ఆసక్తి ఏర్పడటం, సైక్లో స్టైల్ అనే టెక్నాలజీ అప్పుడే వచ్చింది. అందుకోసం ఏంటంటే దాన్ని నడిపిస్తూ చేశారన్నమాట. ఆ రకంగా ఏంటంటే మనం అది నడపచ్చు కానీ కొన్నాళ్ళ పాటు అది కూడా నడిపాము. అప్పుడు స్రవంతి అనే పత్రిక ఎందుకో ఆ పేరు తట్టింది. అప్పటికే అలాంటి పత్రిక ఒకటి ఉందని తర్వాత చెప్పారు, కానీ ఆ పేరుతో కొన్నాళ్ళు 5-6 ఇష్యూలు నడిపించాము. అది అయితే ఇందుకు ఖర్చు కూడా అయ్యేదేం కదా, మీరు రచనలు సేకరించాలి, మళ్ళీ దాన్ని కంపోజ్ చేయడం ఇలాంటివన్నీ దానికి కొంత ఖర్చు అయ్యేది, ఒక 200-300 రూపాయల ఖర్చు అయ్యేది. అయినప్పటికీ ఏంటంటే మిత్రులు వీళ్ళంతా కలిసి తోడ్పాటుతోటి నడిపించేవాళ్ళం. అదొక రకమైన సాహిత్య వాతావరణాన్ని కల్పించింది అదంతా కూడా. ఆ రకంగా డిగ్రీ లెవెల్లో, ఇంకోటి ఆ డిగ్రీ లెవెల్లో మేము కాలేజ్ మ్యాగజైన్ ఎడిటర్గా పనిచేసాం. దానికి కూడా పోటీ, అంటే తెలుగు విభాగానికి ఒక 2 స్టూడెంట్స్ ఉండాలి, ఇంగ్లీష్ విభాగానికి, హిందీ విభాగానికి ఉండాలి. ఆ క్రమంలో ఏంటంటే నేను పంతంగి వెంకటేశ్వర్లు ఇప్పుడు కాకతీయ విశ్వవిద్యాలయంలో తను అసోసియేట్ ప్రొఫెసర్గా ఉన్నారు. ఆయన ఇద్దరం ఏంటంటే మేము తెలుగు విభాగానికి 2 ఏళ్ల పాటు ఎడిటర్గా పనిచేస్తాం కాలేజ్ మ్యాగజైన్కి. అక్కడే రాజేశ్వర శాస్త్రి అని ఉండేవారు, ఇంగ్లీష్ లెక్చరర్. ఆయన కూడా ఏంటంటే మాకు చాలా ప్రోత్సహించారు. ఆయనతో కలిసి మేము హైదరాబాద్కి వచ్చి ఆ కాలేజ్ మ్యాగజైన్ని ఇక్కడ అచ్చువేయడం ఇదంతా కూడా చేస్తాము. ఆ రకంగా డిగ్రీ లెవెల్లో ఏంటంటే మాకు ఒక ప్రెస్కి రావడం, పత్రిక ఎట్లా అచ్చువుతుంది తెలుసుకోవడం, ఇవన్నీ ఆ టైంలో ప్రారంభమైంది. అప్పుడే ఆంధ్రప్రభ ఇట్లాంటి పత్రికలకి కవితలు రాయడం, ఆంధ్రప్రభకి ఉత్తరాలు రాసేవాడిని. ఆ ఉత్తరం చూసి ఒకరోజు మా ప్రిన్సిపల్ చాలా అప్రిషియేట్ చేశాడు. సుబ్బారావు గారు ఉండేవారు మా ప్రిన్సిపల్. ఆయన చూసి చాలా అభినందించారు. అంటే అందరూ చూస్తారు, ఎక్కువ మంది చూస్తున్న విషయం తెలియదు, ఏదో మన అభిప్రాయాలు మనం రాసేవాళ్ళం, కానీ కొంతమంది ఉండి చూడటం అనేది ఇదంతా కూడా ఏంటంటే సాహిత్యం పట్ల ఇంకా ఆసక్తి పెరుగుతూ వచ్చిందనమాట. బాగుంది. తర్వాత జర్నీలోకి వెళ్లే ముందు మీకు ఇష్టమైన ఒక మంచి పాట వినిపిద్దామండి. మీకు డాక్టర్ చక్రవర్తి చిత్రంలోని మనసును మనసే పాట ఇష్టం కదా, చాలా ఇష్టం ఆ పాట. ప్రత్యేకత ఆ పాటలో ఉన్న మీనింగ్ ఏంటంటే మనసున మనసే ఒక మనిషి ఉండడం అనేది చిన్న విషయం కాదు. అంటే ఇంత జర్నీ చూసా కూడా ఏంటంటే మనం చివరికి మానవ జీవితం ఎంతో సుదీర్ఘమైంది, కానీ ఎవరైనా ఒక్కళ్ళన్నా మిగలాలి చివరికి. అలా మిగిలే మనిషి ఒక్కడైనా ఉంటే బాగుంటుంది అనేది, ఉంటారా ఉండనేది వేరే విషయం, కానీ ఉండాలనే ఆకాశుడి తీసి ఆ కవితలో చాలా బలంగా చెప్పాడు. అందుకని చాలాసార్లు ఆ పాట వినాలనిపిస్తుంది, విన్న ప్రతిసారి కొత్తగా అనిపిస్తుంది. సో ఆ పాట విన్న తర్వాత మళ్ళీ మనం శ్రోతలు కలుసుకుందామండి. మనసున మనసై బ్రతుకున బ్రతుకై, మనసున మనసై బ్రతుకున బ్రతుకై, తోడొకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము. మనసున మనసై బ్రతుకున బ్రతుకై, తోడొకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము. ఆశలు తీరని ఆవేశములో, ఆశయాలలో
ఆవేదనలో చీకటి మూసిన ఏకాంతములు తోడు కరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము. నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీ కోసమే కన్నీరు నించుటకు, నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీ కోసమే కన్నీరు నించుటకు, నేను నానని నిండుగా పలికే తోడు కరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము. లిటరీ గురు కార్యక్రమంలో ఈరోజు రచయిత, జర్నలిస్ట్, ఎడిటర్ గుడిపాటి గారు మనతో ఉన్నారు. గుడిపాటి గారు, మళ్ళీ మీరు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో రైటర్స్ సర్కిల్ రైటర్స్ చాలా సర్కిల్. పాపులర్. అవునండి. రైటర్స్ సర్కిల్లో చాలామంది కవులందరూ కూడా రైటర్స్ సర్కిల్ ద్వారా వెలికి వచ్చిన వారు. దాంట్లో కూడా మీరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కదా? అవును, నేను వచ్చేటప్పటికే ఉస్మానియా యూనివర్సిటీ రైటర్ సర్కిల్ అప్పటికే అక్కడ ఉంది. కొన్నాళ్ళుగా 10 ఏళ్ళుగా పనిచేస్తూ వచ్చింది. ఆ యూనివర్సిటీ రైటర్ సర్కిల్ ప్రారంభంలో సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, నందిని సిద్ధారెడ్డి, గుడిహాళ రఘునాథం, నాడేశ్వర శంకర్ ఇలాంటి ప్రముఖులు ఉండేవాళ్ళు. అయితే నాకన్నా ముందు కాసుల ప్రతాప్ రెడ్డి దాన్ని నిర్వహించి వచ్చారు. కాసుల ప్రతాప్ రెడ్డి ఆ వారసత్వాన్ని, రైటర్ సర్కిల్ వారసత్వాన్ని నాకు ఇచ్చారు. కాసుల ప్రతాప్ రెడ్డి ఈవెన్ అప్పట్లో ఉస్మాన్ యూనివర్సిటీలో ఏంటంటే రూమ్లోకి హాస్టల్ మనకు సీట్ అలాట్ చేసినప్పటికీ ఆ రూమ్ అలాట్మెంట్ అంతా విద్యార్థులే పంచుకునేవాళ్ళు. ఆ రకంగా ప్రతాప్ రెడ్డి తన యొక్క బెడ్ని నాకు ఇచ్చాడు. అలాగే తన సాహిత్య వారసత్వాన్ని ఇచ్చాడు. మేము ఏ హాస్టల్ 24లో ఉండేవాళ్ళం. అదే గదిలో ఏంటంటే డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు కూడా చదివేటప్పుడు అదే గదిలో ఉన్నారు. ఆ రకంగా ఏంటంటే యూనివర్సిటీ రైటర్ సర్కిల్ ఆ రూమ్ కూడా గొప్ప వారసత్వం. ఆ రకంగా ఏంటంటే ఉస్మాన్ యూనివర్సిటీ ఏ హాస్టల్ 24 అనేది చాలా ప్రత్యేకత కలిగింది. అక్కడ కాసుల ప్రతాప్ రెడ్డి, ఈవెన్ వివి రమణమూర్తి తిరుపతి మీద సాహిత్య పరిశోధకుడు, ఈ రకం వీళ్ళందరూ కలిసి ఏంటంటే నాకు ఈ రైటర్ సర్కిల్ వారసత్వాన్ని కొనసాగింపును చేస్తే బాగుంటుంది సూచించారు. నాకు కూడా ఆ సాహిత్యం పట్ల ఆసక్తి ఉంది కాబట్టి దాన్ని కొనసాగించేవాళ్ళం. ప్రతి వారం ఈ వారం కవిత అనేది ఇప్పుడు అక్కడ బోర్డు పెట్టేవాళ్ళం. ప్రతి సోమవారం ఏంటంటే ఒక్కో విద్యార్థి కవిత అనేది ఉంటుంది. అది ప్రవేశ ద్వారంలోకి రాగానే ఏంటంటే ఆ కవితను చదివి లోపలికి వెళ్ళేవాళ్ళు ఆ ఆసక్తి ఉన్నవాళ్ళు. ఆ రకంగా ఎక్కువ మంది కవిత్వం పట్ల, సాహిత్యం పట్ల ప్రేరణ కలగడానికి అదొక వేదిక ఉపయోగపడింది. ఈ ఆర్ట్స్ కాలేజ్ బ్లాక్ దగ్గర పెట్టేవాళ్ళ ఆర్ట్స్ కాలేజ్ ఈ వారం కవిత అనేటువంటి అవును, ఒక బ్లాక్ బోర్డ్ మీద రాసి బ్లాక్ బోర్డ్ మీద పెట్టి చేసేవాళ్ళం. అదే టైంలో ఏంటంటే ఆ రోజుల్లో సాలమన్ రజ్దీ సాటానిక్ వర్సెస్ని ఇక్కడ మన భారత ప్రభుత్వం నిషేధించింది. కానీ సాహిత్యం మీద విధి నిషేధాలు కరెక్ట్ కాదని ఉద్దేశంతో మేము ఆ సందర్భంగా ఒక సభ పెట్టాము. ఆ నిషేధాలు వ్యతిరేకంగా నాకు తెలిసి భారతదేశంలో మొట్టమొదటిసారి ఆ నిషేధాలు వ్యతిరేకంగా జరిగినటువంటి సభ అదొక్కటే. ఆ రోజున ఇక్కడ ఆంధ్రజ్యోతి, మిగతా పత్రికలు కూడా దాన్ని కవర్ చేశాయి. అలాగే మార్చి 8న ఉమెన్స్ డే సందర్భంగా కూడా కొన్ని కార్యక్రమాలు జరపడం, శ్రీశ్రీ జయంతి ఇట్లాంటివి జరపడం, ఇవన్నీ ఏంటంటే రైటర్ సర్కిల్ నిర్వహిస్తూ వచ్చింది. ఆ రకంగా విద్యార్థుల్లో సాహిత్యవేత్తలను కొనసాగడానికి ఏంటంటే రైటర్ సర్కిల్ బాగా ఉపయోగపడింది. వ్యక్తిగతంగా నేను ఎన్రీచ్ చేసుకోవడానికి, నేను చదువుకోవడానికి. మీరు యూనివర్సిటీలో ఉండగానే కూడా జర్నలిస్ట్గా పనిచేశారా? ఈ యూనివర్సిటీలో ఉండి కూడా పార్ట్ టైం పనిచేశాను. అప్పట్లో ఆంధ్రజ్యోతి హైదరాబాద్ ఎడిషన్ ఇక్కడ స్టార్ట్ అయింది. ఏబీకే ప్రసాద్ గారు ఇక్కడ దాని రెసిడెంట్ ఎడిటర్గా ఉండి పనిచేసేవారు అన్నమాట. అప్పుడు యూనివర్సిటీ ఇక్కడ కొత్తగా ఎడిషన్ స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళకి క్యాంపస్ నుంచి రిపోర్టర్లు కావాలనుకున్నారు. నేను అప్లై చేసినప్పుడు ఏంటంటే నన్ను తీసుకున్నారు. నేను ఒక సంవత్సరం పాటు అక్కడ పనిచేశాను. పార్ట్ టైంలో చేశాను. ఉస్మానియా యూనివర్సిటీ విలేకరిగా కొన్నాళ్ల పాటు పనిచేశాను. ఆ తర్వాత సాయంకాలం అనే దినపత్రికలు ఏంటంటే దాంట్లో కూడా కొన్నాళ్ళు సబ్ ఎడిటర్గా చేశాను. అంటే ఈవినింగ్ పూట కొంచెం టైం ఒక పార్ట్ టైం ఇక్కడ సబ్ ఎడిటర్గా అక్కడే జర్నలిస్ట్ జీవితం అనేది మొదలైంది. అది కూడా మీరు పార్ట్ టైం చేస్తారు? పార్ట్ టైం కానీ ఇక్కడ చదువుతూనే ఉస్మానియా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ చదివే 2 ఏళ్లలో కూడా ఏంటంటే కొంత టైం అటు కూడా చేయడం అనేది మొదలైంది. అంటే మీరు పొలిటికల్ సైన్స్ చేయడానికి కూడా అంపసాయ నవల కొంచెం ఇన్స్పిరేషనా?
ఎంఏ పొలిటికల్ సైన్స్ చేయడానికి కూడా అందులో పొలిటికల్ సైన్స్ చేయడానికి హీరో ఆ విద్యార్థి అనుకుంటా. అక్కడ విద్యార్థి అక్కడ ఉంది. ఆ, అక్కడున్న విద్యార్థి అని చెప్పి నాకు తెలిసి దాంట్లో ఉన్న క్యారెక్టర్ అవి ఎకనామిక్స్ స్టూడెంట్. కానీ ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్ రెండు నాకు ఆసక్తి ఉన్నవే. అంటే నాకు అవి చదివే క్రమంలో ఏంటంటే సాహిత్యమే కాకుండా సామాజిక శాస్త్రాలు, రాజనీతి శాస్త్రం ఇవన్నీ కూడా ఏంటంటే మా ఫాదర్ ప్రభావం కూడా నా మీద ఉండేది. మా నాయన తను పత్రికల గురించి అప్పటి తెలంగాణ పోరాటం పరిస్థితులు అలా పల్లెలు ఎలా ఉండేవి అని చెప్పేవాడు. ఎందుకంటే మా గ్రామీణ నేపథ్యం ఉండేది. ఆ పరిస్థితులు చెప్పాడు కాబట్టి నాకు రెండు కూడా ఆసక్తి ఉండేది. పొలిటికల్ సైన్స్ కానీ ఎకనామిక్స్ కానీ. ఆ రోజుల్లో ఏంటంటే మాకు సూర్యాపేటకి విశాలాంధ్ర బుక్ హౌస్ ఒక బస్సు వచ్చేది. దాంట్లో సోవియట్ రష్యా సాహిత్యం కానీ, మార్క్స్ జీవిత చరిత్ర, లెనిన్ జీవిత చరిత్ర, భగత్ సింగ్ గురికి అమ్మని కూడా అక్కడే మొదటిసారి కొనుక్కొని చదివాను. ఆ రకంగా ఉన్నాయి కాబట్టి అదే టైంలో ఏంటంటే ఎలాగూ తెలుగు చదువుతున్నాం కాబట్టి తెలుగు కాకుండా తెలుగు సాహిత్యం మీద ఆల్రెడీ ఆసక్తి ఉంది, చదువుతున్నాం. దీన్ని ప్రత్యేకించి చదవక్కర్లేదు కాబట్టి మరో సబ్జెక్ట్ చదివితే బాగుంటుంది అనుకున్నాం. అది రాజనీతి శాస్త్రం ఎందుకు కాకూడదని అనిపించి ఏంటంటే దాన్ని ఎంపిక చేసుకున్నాం. దాంట్లో కూడా ఏంటంటే నాకు 8th ర్యాంక్ వచ్చింది. మీకు స్వామి రామానంద తీర్థ గోల్డ్ మెడల్ కూడా వచ్చినట్టుంది. అవును, ఎంఏలో స్వామి రామానంద తీర్థ గోల్డ్ మెడల్ వచ్చింది. ఆయన గురించి గోల్డ్ మెడల్ తెచ్చుకున్నప్పుడు ఆయన గురించి కొంచెమే తెలుసు. ఆ తర్వాత ఇక్కడ మన ఏంటంటే ఆయన గురించి అధ్యయనం చేసిందంటే ఆయన పాత్ర స్వాతంత్ర పోరాటంలో తెలంగాణలో కూడా ఏంటంటే ఆయన నిర్వహించిన పాత్ర చాలా గొప్పగా ఉంటుంది. తర్వాత మళ్ళీ మీరు కొన్ని పుస్తకాలు కూడా రాశారు. మీరు యాక్చువల్గా మీ సుదీర్ఘమైన ఇన్నింగ్స్ ఏమో యాక్చువల్గా వార్తా దినపత్రిక అనుబంధం, ఆదివారం అనుబంధానికి సంబంధించి దాదాపు ఒక 15 ఏళ్ల పాటు మీరు అనుబంధం నిర్వహించారు. ఆ కాలంలో అనేక ఎక్స్పెరిమెంట్స్ లేదంటే ప్రయోగాలు సాహిత్యపరంగా సృష్టి అని చెప్పని. అవును. సో అంటే కొన్ని కాంటెంపరీ ఇష్యూస్ మీద కావచ్చు, ఈవెన్ కథ కావచ్చు, నవల కావచ్చు, కథా నవల ఈ ప్రక్రియలే కాకుండా ఈ సృష్టి పేరుతోటి కళ పేరుతోటి విమర్శ ప్రక్రియను కూడా మీరు ఆ రోజుల్లో బాగా ప్రోత్సహించారు కదా. అలాంటి కార్యక్రమాలు, అలాంటి ప్రయోగాలు అక్కడ చేయడానికి అక్కడ చాలా ఆ స్వేచ్ఛ లభించింది. అక్కడ ఉన్న పత్రికా యాజమాన్యం, అక్కడున్న సంపాదక వర్గం ఏంటంటే ఆ స్వేచ్ఛ నాకు ఇచ్చింది. కాబట్టి ఏంటంటే సాహిత్యాన్ని ఎలివేట్ చేయడానికి ఓ రకంగా ఏంటంటే ఒక సాహిత్య వారపత్రికలాగా అది నడిచింది. అంటే మిగతా అంశాలు, వ్యక్తిత్వ వికాసం ఇట్లాంటి అంశాలు ఉన్నప్పటికీ ఏంటంటే సాహిత్యానికి సంబంధించిన విషయాన్ని బోల్డ్గా చర్చించడానికి, అన్ని విషయాలు మొహమాటం లేకుండా చెప్పడానికి అందరికీ వేదిక ఉపయోగపడింది. అది ఎప్పుడు బయాస్డ్గా లేదు. అందుకని ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేసిందంటే చేయడానికి స్కోప్ ఏర్పడింది. కాబట్టి ఏంటంటే స్త్రీవాదం, దళితవాదం, గ్లోబలైజేషను, తెలంగాణ ప్రాంతీయ చైతన్యం ఇలాంటి అంశాల మీద అంటే చర్చా వేదిక నిర్వహిస్తూ వచ్చాము. శ్రీశ్రీ శతాబ్ది సందర్భం కూడా ఏంటంటే అలాంటి శ్రీశ్రీ రెలవెన్స్ ఏంటి ఇప్పుడు అంటే ఇన్ని వాదాల తర్వాత శ్రీశ్రీని ఎలా చూస్తామో, ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఇలాంటి చర్చలు కూడా ఏంటంటే అప్పుడు జరుగుతూ వచ్చాయి. అందుకేంటంటే అక్కడున్న చాలా వార్తా సాహిత్య పత్రిక అనేది ఆ రోజు ఆదివారం అనుబంధం 48 పేజీలతో వచ్చేది. మిగతా పత్రికలన్నీ కేవలం 32 పేజీలతో వచ్చేది. కానీ దీంట్లో సాహిత్యానికి, కళలకి, పర్యావరణానికి అన్నిటికీ స్పేసు అంటే ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు చదువుకునే విధంగా ఉండేది. పిల్లలకు సంబంధించిన సాహిత్యం ఉండేది. బుక్ రివ్యూస్ను వైడ్గా ఇచ్చేవాళ్ళు. ఆ రోజున అవసరమైతే ఒక బుక్ రివ్యూని ఫుల్ లెంత్లో ఫుల్ పేజ్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. మెయిన్లో ఉన్నప్పుడు అసలు బుక్ రివ్యూ కోసం ఒక ప్రత్యేక పేజీ నిర్వహించడం అనేది వార్తతోనే మొదలైంది. తెలుగు పత్రికల్లో, తెలుగు పత్రికల చరిత్రలో చూసినప్పుడు ఏంటంటే పుస్తకాలపై ఒక పేజీ నిర్వహించడం అనేది కృతి అనే పేరుతో వార్త మొదలుపెట్టింది. అది తర్వాత ఆదివారం అనుబంధంలో కలిసింది. అక్కడ కూడా 2-3 పేజీలు ఇచ్చేవాళ్ళం. ఆ రకంగా అంటే సాహిత్యానికి సంబంధించి వైడ్గా చర్చించడానికి అనేది ఒక అవకాశం ఉంది. ఆ రకంగా ఆ వేదికను ఉపయోగించుకున్నాం. కాబట్టి ఆ రోజున గత ఒక 15 ఏళ్ల చరిత్ర, 95 నుంచి దాదాపు ఒక 20 ఏళ్ల చరిత్రను గమనించాలంటే వార్త సాహిత్య పత్రికల్ని, వార్త యొక్క ఆదివారం అనుబంధాన్ని, సాహిత్య పేరుని చూస్తే చాలా సాహిత్య చరిత్ర అనేది మనకి అక్కడ జరుగుతుంది. ఒక పరిణామ దశ అనేది కనిపిస్తుంది మనకి, పరిణామ క్రమం మనం చూసే అవకాశం ఉంటుంది. అవును అవును. అంటే ప్రధానంగా దినపత్రిక ఆదివారం అనుబంధాన్ని సాహిత్యపరంగా ఎడిట్ చేయటం అనేది బహుశా అప్పుడు ఇంకా లేదనుకుంటా. అప్పటికి ఆ ప్రయోగం లేదు. ఎందుకంటే దాంట్లో చాలా వరకు సాహిత్యాంశాలే ఎక్కువ ఉండేవి. వ్యాపారాత్మక అంశాలకి వీటికి వేరే పత్రికలు ప్రాధాన్యం ఇచ్చాయి. అయితే ఏంటంటే వార్త ముందు నుంచి కూడా ఏంటంటే పాఠకులకి ఒక మంచి అభిరుచిని కల్పించడం, వాళ్ళ అభిరుచిని ఇంప్రూవ్ చేయడం కోసం, వాళ్ళ అభిరుచుల్లో ఒక ఉదాత్తత, ఉత్తమ సాహిత్యం పట్ల ఒక ఆసక్తి కల్పించడం కోసం పనిచేస్తూ వచ్చింది. అందుకోసం ఏంటంటే మనకి దాసరి రంగాచార్య జీవనయానం దాని సీరియల్గా వచ్చింది. అలాగే వారి వేదం జీవన్నాదం
వాళ్ళ అమృతంగమయ్య ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే వార్తలు సీరియల్గా ప్రచురించారు. మిగతా పత్రికలు ఏంటంటే వ్యాపారపరమైన దృష్టితో చూసేవి. కానీ ఈ రకమైన అభిరుచులకు కూడా ఏంటంటే పాఠకులు ఉన్నారనేది వార్త రుజువు చేసింది. సదాశివ గారి యాది కాలం అంతా కూడా అనుబంధంలో వచ్చింది. అవును, ఆయన జ్ఞాపకాలకు సంబంధించి ఒక సదాశివ గారు, సామల సదాశివ గారు యాదికాలం కానీ, ఆయన సంగీతం గురించి రాసినవి కానీ, ఉర్దూ సాహిత్యం గురించి రాసినవి కానీ, అవన్నీ వార్తలనే మొదట వచ్చాయి. ఇన్ని కనిపించిన ఒక అనుబంధంలో చాలా రేర్ నా ఉద్దేశంలో ఆ రోజుల్లో. ఆ రకంగా ఏంటంటే సాహిత్యపరంగా ఈవెన్ సినిమా పరంగా కళ్ళ పరంగా కూడా చాలా చేస్తూ వచ్చింది. సినిమా పరంగా కూడా ఏంటంటే సినిమా టిట్ బిట్స్ని ఇవ్వడం అనేది చాలా పత్రికల్లో ఏంటంటే సినిమా ఉంటేనే చదువుతారనుకునేవాళ్ళు. మేమేం చేసేవాళ్ళం అంటే సినిమా ఇస్తూనే సినిమా తాళ గురించి కూడా ఇస్తుంటే సినిమా తాళాల గురించి వాళ్ళు ఏం చదివేవాళ్ళు, వాళ్ళ అభిరుచులు ఏంటి, వాళ్ళ జీవితానికి సంబంధించిన విషయాలు, ముఖ్యంగా వాళ్ళ సాహిత్య అభిరుచి ఏంటి, కళ పట్ల అభిరుచి ఏంటి, వాళ్ళు చూసిన మంచి సినిమాలు ఏంటి, ఆ రకమైన విషయాలు ఇచ్చేవాళ్ళం. అంటే సినిమా నటుల గురించి తెలుసుకోవడం ఉంటుంది. వాళ్ళకి వ్యక్తిగత విషయాలు లేదా వదంతులు కాకుండా అది కూడా పదుగురికి ఇన్స్పిరేషన్ చేసే విధంగా, అంటే అందరికీ స్ఫూర్తినిచ్చే విషయాలు మాట్లాడితే బాగుంటుంది కదా. అందుకని ఒక ప్రముఖ సినిమా నటి వాళ్ళ పుస్తకం చదివిందంటే మనకు ఆసక్తి కలుగుతుంది. అది ఒక మంచి లక్షణం కదా. అలాంటివి ఇద్దామనేది ఇస్తే మేము చూసేవాళ్ళం, ఆ రకమైన విషయాన్ని కవర్ చేసేవాళ్ళం. అలాగే మీరు సాహితీ ప్రముఖులు దేశం నుంచి ఏ ప్రాంతానికి వచ్చినా కూడా వారితో ఇంటర్వ్యూ చేసే ఒక సంప్రదాయం పెట్టినట్టున్నారు. నాకు బాగా గుర్తు అమితాబ్ ఘోష్ని, అలాగే అవును, అమితాబ్ ఘోష్ ఇంకా కొంతమందిని దర్భక్షణ శ్రీనివాసాచార్య వీళ్ళు ఇంటర్వ్యూ చేశారు. అలాగే ఇంగ్లీష్ భాష రైతులు మనకేంటంటే బుక్ లాంచ్ ప్రోగ్రామ్లు ఇక్కడ చాలా జరుగుతుండే హైదరాబాద్కి. ఆ రకంగా వచ్చినప్పుడు చాలామంది ఏంటంటే వీలైనంత మటుకు ఎక్కువ కవర్ చేసేవాళ్ళం. ఒకసారి ఇక్కడ మనకి కామన్వెల్త్ లిటరేచర్ ఫెస్టివల్ కూడా జరిగింది మనకి ఇక్కడ, ఒక 4 రోజుల పాటు జరిగింది. ఆ టైంలో కూడా చాలామంది రచయితలు యూరోపియన్ రైటర్స్ ఏంటంటే కవర్ చేస్తూ వాళ్ళ ఇంటర్వ్యూలు ఇస్తూ వాళ్ళ గురించిన వ్యాసాలు రాస్తూ వాళ్ళ గురించిన రౌండప్స్ చేయడం అనేది వార్తలో జరిగింది. అంత ప్రయారిటీ, అంత ప్రాధాన్యం, అంటే సాహిత్యానికి అంత ప్రాధాన్యం ఇచ్చిన పత్రిక అంటే గత 30 ఏళ్ల చరిత్ర తీసుకుంటే అది వార్త ముందు నిలుస్తుంది. చాలాసేపు మనం మాట్లాడుకున్నాం. మరొక పాట మీకు నచ్చింది వినిపించి మళ్ళీ స్వాతం కలుసుకుందాం అండి. మీకు గుప్పిడంత మనసులో మౌనమని భాష, మౌనమే నీ భాష, అది బాలమురళీ కృష్ణ గారి పాట. బాగా ఇష్టం. అవును, ఆ పాట ఆ పాట ఎంతో లోతైన భావము, దాంట్లో గాఢత సాధత ఉంటుంది. అది కూడా విన్నా కొద్దీ వినాలనిపిస్తుంది. దాంట్లో భావం ఏంటది మనం ప్రత్యేకించి ఎక్స్ప్లెయిన్ చేయగానే దాన్ని ఫీల్ అవుతాం, దాన్ని అనుభూతి చెందుతాం. కాబట్టి ఏంటంటే ఆ పాట చాలాసార్లు వినాలనిపిస్తుంటుంది. మౌనమే నీ భాష ఓ మూగ మనసా, మౌనమే నీ భాష ఓ మూగ మనసా, తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు, కళ్ళలు కాగానే కన్నీరవుతావు. మౌనమే నీ భాష ఓ మూగ మనసా, ఓ మూగ మనసా. చీకటి గుహ నీవు, చింతల చెలి నీవు, నాటక రంగానివే మనసా, తెగిన పతంగానివే. ఎందుకు వలచేవో, ఎందుకు వగచేవో, ఎందుకు రగిలేవో, ఏమై మిగిలేవో, ఎందుకు రగిలేవో, ఏమై మిగిలేవో. మౌనమే నీ భాష ఓ మూగ మనసా, ఓ మూగ మనసా. కోర్కెల సెల నీవు, ఉరిమి వల నీవు, ఊహల ఉయ్యాలవే మనసా, మాయల దయ్యానివే. లేనిది కోరేవు, ఉన్నది వదిలేవు, ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు, ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు.
మౌనమే నీ భాష ఓ మూగ మనస. తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు, కళ్ళలు కాగానే కన్నీరవుతావు. మౌనమే నీ భాష ఓ మూగ మనస, ఓ మూగ మనస. లిటరీ గురు కార్యక్రమంలో ఈరోజు రచయిత, జర్నలిస్ట్, ఎడిటర్ గుడిపాటి గారు మనతో ఉన్నారు. మీరు కొన్ని పుస్తకాలు కూడా రాశారు కదా, కొన్ని పుస్తకాలు నేను శ్రోతలకు పరిచయం చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్లోబలైజేషన్ సాహిత్య దృక్పథం ఈ పుస్తకం రాశారు. అవునండి. ప్రధానంగా ఇది 90s వచ్చేటువంటి పుస్తకం వ్యాసాల ఇవన్నీ 90s మొదలైన గ్లోబలైజేషన్ మనకి అదే ఉదారాబాద్ ఆర్థిక సంస్కరణ మొదలయ్యాక వచ్చింది. ఆ పరిణామాలు దాంతోపాటు వచ్చిన సాహిత్యం అనేది దాంతో 2002 ఆ ప్రాంతంలో ఈ బుక్ వచ్చింది. అంటే 90లో వచ్చిన సాహిత్యం మీదే ప్రధానమైన విశ్లేషణ కనిపిస్తుంది. అంటే సాహిత్యంలో గ్లోబలైజేషన్ ఎవరు ఎట్లా ప్రస్తావించారో ఆ దృక్పథం ఎట్లా కనిపించింది అనేది మీరు ప్రధానంగా తీసుకున్నారు. మొదట్లో అదే చేసాం ఉన్నది. తెలంగాణ వ్యాసాల సంపుటి ఫాయిదా ఇది ఏ సంవత్సరంలో ప్రచురించారు? ఇందులో ప్రధానమైన వస్తువు ఏంటి? అంటే ఉద్యమ నేపథ్యంలో వచ్చిన పుస్తకం అయితే అన్నా. ఉద్యమ నేపథ్యంతో పాటు తెలంగాణకు సంబంధించిన చర్చలు అప్పటికే మొదలయ్యాయి. తెలంగాణ సాధన కోసం జరుగుతున్న ఉద్యమాలు ఉండేవి. సాహిత్యపరంగా, సంస్కృతిపరంగా, భాషాపరంగా, ముఖ్యంగా భాషని ఎట్లా చూడాలి, ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే ఒక 50 ఏళ్ల ప్రయాణం మనం గడిచి వచ్చాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డాక టీవీ మాధ్యమాల ద్వారా, పత్రికల ద్వారా, సాహిత్యం ద్వారా, అనువాదాల ద్వారా మారుతూ వచ్చింది. అలాంటప్పుడు తెలంగాణలో తెలంగాణ భాష అనేది ఇప్పుడు ఎలా ఉంది, ఎలా పరిణామం చెందుతూ వచ్చింది చెప్పడం కోసం దాంట్లో ఒక పెద్ద వ్యాసాలే రాసాను. ఒక 5 వ్యాసాలతోటి పెద్ద పుస్తకం. ఇది ఏ సంవత్సరంలో వచ్చిందండి? ఇది 2003. 2003. సో ఓకే, అప్పటికప్పుడే ఉద్యమం స్టార్ట్ అవుతుంది. భాష మీద ఫోకస్ చేస్తూ రాసిన వ్యాసాలు దాంట్లో ఉన్నాయి. మీరు కథా సాహిత్య వ్యాసాలతో ఇతివృత్తం అనేటువంటి ఓ సంపుటి తీసుకొచ్చారు, వ్యాస సంపుటి. అవును, ఇతివృత్తం నా మొదటి కథల మీద వచ్చిన వ్యాస సంపుటి. నేను బాగా నచ్చి నన్ను బాగా ఇన్స్పైర్ చేసుకుంటే రచన తీసుకునేవాడిని. వాళ్ళ పుస్తకాలు వచ్చాయా లేదా అనేది సంబంధం కూడా లేకుండా వాళ్ళ కథలు చదివి వాళ్ళ మీద రాసిన వ్యాసాలు ఉండేవి దాంట్లో. అట్లయిందంటే నేను ప్రధానంగా బండి నారాయణస్వామి ఆయన కథల మీద రాశాను. అప్పటికి ఆయన కథలు రాలేదు. ఆయన కథల్లో మొదటిది అమ్మ అనే ఒక కథ చదివాను నేను. అది నాకు బాగా నచ్చింది. ఆ తర్వాత చెంకీదండ అనే ఒక కథ చదివాను. అది ఒక తాత్విక ధోరణితో ఉంటుంది. ఈ కథలు ఇష్టమయ్యాక ఏంటంటే ఆయన కథలు సంపాదించి చదివాను. ఆ కథలను తెప్పించుకునేసి అప్పటికి బుక్ రాలేదు. ఆయన కథలు పుస్తక రూపం రాకున్నప్పటికీ దాని మీద లెంతి ఒక పెద్ద వ్యాసం రాస్తే అప్పుడు వార్తనే సృష్టిలో వచ్చింది అది. అలాగే చిలుకూరి దేవపుత్ర కథలు కూడా పుస్తకంగా రానప్పుడే దాని మీద రాశాను. ఇప్పుడు కాశీపట్ల వేణుగోపాల్ ఆయన కథలు కూడా ఏంటంటే మరి రాలేదు. అంటే నా దృష్టి అంతా ఎలా ఉండేదంటే అప్పటి వరకు ఎవరు స్పృశించినటువంటి, ఎవరంతా పెద్దగా పట్టించుకున్నటువంటి రచయితల గురించి మనం రాస్తే బాగుంటుంది. వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అవి నాకు బాగా నచ్చాయి. వీరి గురించి మిగతా సాహిత్యకారులు, మిగతా ప్రముఖ విమర్శలు ఎవరు పట్టించుకోలేదు, రాయలేదు. కాబట్టి మనం ఎందుకు రాయకూడదు అనిపించేసి రాసిన సందర్భాలు ఉన్నాయి. వాటినే ఒక పుస్తకంగా ఇతివృత్తంతో పేరుతో వచ్చింది. ఇది తెలుగు సాహిత్యం సంబంధించి. అయితే మళ్ళీ మీరు ప్రపంచ రచయితల పరిచయ వ్యాసాల పుస్తకం ఒకటి తీసుకొచ్చారు, కిటికీ అనే పేరుతో వచ్చింది. అందులో మళ్ళీ ప్రపంచ రచయితల వైపు వెళ్ళిపోయారు. వెంటనే నాకు సాహిత్యం పట్ల ఆసక్తి అనేది ఉంది కాబట్టి నాకు బాగా ఏంటంటే నేను ఇక్కడ బ్రిటిష్ లైబ్రరీ మెంబర్షిప్ అనేది బాగా ఉపయోగపడింది. బ్రిటిష్ లైబ్రరీకి దాదాపు వారంలో 2-3 సార్లు వెళ్ళేవాడిని. చాలా పుస్తకాలు తెచ్చుకోవడం, చదువుకోవడం, అక్కడ రచయితల ఎన్సైక్లోపీడియాలు చదవడం, అంటే ప్రపంచ సాహిత్యంతో పరిచయం అనేది అక్కడ ద్వారా కలిగింది. అవి చదువుతున్న క్రమంలోనే ఎందుకు రాయకూడదు అనిపించింది. ఇంకోటి దానికి తగ్గ వేదికలు కూడా, అంటే మేము కృతి ప్రారంభంలో చేసింది కూడా ఏంటంటే అక్కడున్న సతీష్ చందర్, అప్పుడు దానికి అసోసియేటెడ్ ఉండేవారు. ఆయన తెలుగు పుస్తకాల గురించి కాకుండా మన ఇంగ్లీష్ పుస్తకాల గురించి కూడా చిన్న చిన్న పరిచయం ఇస్తే బాగుంటుంది అనే కాన్సెప్ట్ని ప్రవేశపెట్టారు. ఆ పేజీ బాధ్యత నాదింది కాబట్టి నేను ఆ రకంగా ఏంటంటే ఇతర భాషలో వస్తున్న సాహిత్యం ఏంటి చదవడం అనేది మొదలైంది. పుస్తక రివ్యూలు చదవడం కానీ, ఆ తర్వాత వేరే పుస్తకాలు చదవడం కానీ, మొహమ్మద్ బషీర్ ఇట్లాంటి వాళ్ళ కథల్ని బాగా ఇష్టపడాను. కాబట్టి ఏంటంటే ఈ రకంగా చదివే క్రమంలో ఏంటంటే మనకు తెలియని తెలుగు వాళ్ళకి ఇతర భాషల వాళ్ళకి సంబంధించి చేస్తే రాస్తే బాగుంటుంది అనేది అనిపించి వాటి మీద వ్యాసాలు రాస్తూ వచ్చాను. వాటిని కూడా ఏంటంటే అక్కడ వార్త సండే మ్యాగజైన్లో ఒక పేజీ ఉండేది ముందు, దాంట్లో రాశాను. ఆ తర్వాత మనకి ఇష్టమైన రచన గురించి వేరే సాహిత్య పేజీల వాళ్ళు కూడా రాస్తూ వచ్చాను. అట్లా జయకాంతన్, మనకి బార్బరా కార్ట్లాండ్ అని ఒక పెద్ద పాపులర్ రచయిత్రి, మనకి ఇక్కడ ఎద్దరపూడి సులోచన అనే అట్లను ఇంగ్లీష్ సాహిత్యంలో ఆమె అట్లా. ఆమె గురించి చదివినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. ఆమె చాలా ఎక్కువ పుస్తకాలు రాసింది.
అంటే అంత వైడ్గా అంత విస్తృతంగా రాసేటువంటి వాళ్ళు రచయితలు ఉన్నారనేది తెలుగు సాహిత్య ప్రపంచానికి తెలియాలి, పాఠక ప్రపంచానికి తెలియాలి. కాబట్టి వాళ్ళ పరిచయ వ్యాసాలు రాసి వాటితో కలిపి ఆ బుక్ తీసుకొచ్చామన్నమాట. బాగుంది. అది కిటికీ. అది ఏ సంవత్సరం అండి? అది 2006 ఆ ఆ ప్రాంతంలో. ప్రాంతాల్లో. తర్వాత మళ్ళీ మీరు కవిత్వ విమర్శ పుస్తకం కూడా ఒకటి తీసుకొచ్చారు, అభివ్యక్తి. అభివ్యక్తి పేరుతో. అవును. నేను ప్రధానంగా వచన సాహిత్యం మీదనే మొదటి విమర్శ రాసడం అనేది వదిలిపెట్టాను. అంటే కవిత గురించి చాలామంది రాస్తూ వచ్చారు, కానీ మనం అందుకని వచన సాహిత్యం మీద విమర్శ పరిమితం ఉందాం అనుకున్నాను. కానీ ఏంటంటే ఇది కూడా మనం ఎందుకు చేయకూడదు అనిపించేసిందంటే, కొంతమంది నాకు ఇష్టమైన కవుల గురించి రాస్తూ వచ్చాను. ఉదాహరణకి ఇక్బాల్ చంద్, అతని కవిత్వం చాలా బాగుంటుంది. అలాగే అఫ్సర్ కవిత్వం, ఇవన్నీ అంటే తెలుగు సాహిత్యంలో మిగతా వాళ్ళకి భిన్నంగా రాసిన వాళ్ళ గురించి పట్టించుకొని రాసినటువంటి వ్యాసాలతోటి ఆ పుస్తకం తీసుకొచ్చాను. మరొక పాట మన శ్రోతలకు వినిపించి మీకు నచ్చింది, మళ్ళీ మన శ్రోతలు కలుసుకుందామండి. మీకు ఇష్టమైన మరొక పాట ఆత్మబంధువు. ఆత్మబంధువు సినిమా, శివాజీ గణేశన్ గారి ఆత్మబంధువు. పాత ఆత్మబంధువు కాకుండా శివాజీ గణేశన్ గారిది. అవును. అందులో మూగైన హృదయం అనేటువంటి పాట మీకు ఇష్టం. ఆ పాట చాలా ఇష్టమైన పాట. ఆ పాట విన్న ప్రతిసారి ఏంటంటే ఒక రకమైన స్పందన, ఒక రకమైన అనుభూతికి లోనవుతాము. అంటే మానవ సంబంధాలు ఎట్లా ఉండేవి అనేవి దాని ఆ పాట ప్రతిఫలిస్తుంది. మామూలు మనుషులు కొనసాగుతుంటారు, కానీ తమ హృదయ ఘోష, తమ అంతరంగం గురించి, తమ అంతరంగాల అలజడి గురించి ఎవరికి చెప్పుకోలేరు, ఏం చేయలేరు. ఆ అలజడి ఉంటుంది, మామూలు జీవితం కొనసాగుతుంది, కానీ అది ఎవరికి చెప్పుకునేటువంటి ఆ ఫీలింగ్ని, ఆ భావాన్ని చాలా అద్భుతంగా రాశారు. అది దాని మ్యూజిక్ కానీ, దాని గాత్రం కానీ, ఆ పాట మొత్తంగా ఏంటంటే మనని ఎక్కడికో తీసుకెళ్తుంది. ఓకే, ఆ పాట విన్న తర్వాత మళ్ళీ మన శ్రోతలు కలుసుకుందామండి. మూగైన హృదయమా నీ గోడు తెలుపుమా, ఓదార్చి తల్లి వలె లాలించే ఎడదను ఇమ్మని అడుగుమా. మూగైన హృదయమా నీ గోడు తెలుపుమా. మనసన్నది మాసిపోనిది, సొత్తు ఉన్నది సుఖమే లేనిది. నా పాటకే గొంతు పలికింది లేదు, నా కళ్ళకి నాడు కన్నీళ్ళు రావు. ఎవ్వరు అన్నది మనిషి అన్నది. మూగైన హృదయమా నీ గోడు తెలుపుమా, ఓదార్చి తల్లి వలె లాలించే ఎడదను ఇమ్మని అడుగుమా. లిటరీ గురు కార్యక్రమంలో జర్నలిస్ట్, రచయిత, ఎడిటర్ గుడిపాటి గారు మనతో ఉన్నారు. గుడిపాటి గారు, ఇంకా మీ కొన్ని పుస్తకాలు చూస్తే మనం సంవిధానం కథా సాహిత్య వ్యాసాలు, మళ్ళీ కథా సాహిత్యం మీద మీది రెండో పుస్తకం అయింది. ఇది రెండో పుస్తకం అండి. సో దీనికి తెలుగు యూనివర్సిటీ మీకు అవార్డు వచ్చినట్టు. సంవిధానంకి అవార్డు వచ్చింది ముందు. సో మీరు ఇతివృత్తం నుంచి సంవిధానంకి ఎలా ఒక మార్పుని మీరు చూపించారు? అప్పటికి
ఈ బాధలు ముఖ్య ఈ పుస్తకంలో స్త్రీవాద సాహిత్యం మీద వచ్చిన కథలు, దళితవాద సాహిత్యం, అలాగే ప్రపంచీకరణ సాహిత్యం, ఇంకోటి జలంధర లాంటి రచయితలు, జలంధర కథలు మాకు చాలా ఇష్టం. ఆమె కథలు చదివిన తర్వాత ఏంటంటే ఆ వ్యాసం రాశాను. అంటే శ్రీవాద సాహిత్యానికి కన్నా ముందే ఆమె చాలా రాస్తూ వచ్చారు. ఈ ధోరణి కన్నా భిన్నంగా ఏంటంటే స్త్రీల స్వేచ్ఛ, ఆత్మగౌరవం, అసలు ఎవరో మనం హాయిగా ఉండడానికి మరెవరో కారణంగా నక్కర్లేదు, మనకు మనం హాయిగా ఉండడం ఎలా అనేది స్త్రీలకు ఉండాలి. ఆ రకమైన ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం అనేది స్త్రీలలో ప్రోధి చేసేటువంటి శక్తి జలంధర కథలకు ఉంది. ఇంకోటి ఆమె చాలా బాగా చదువుకున్నారు. ఆ కథలు చదివిన ఏ పాఠకుడైనా సరే ఆ పాఠకుడి స్థాయి ఎటువంటిది అయినప్పటికీ ఏంటంటే వాళ్ళు అంతకుముందు పెద్ద చదువుకున్నా చదువుకోకపోయినా ఆ కథలు చాలా ఇన్స్పైర్ చేస్తాయి. ఆ పాటలు ఆ కథను ఆలోచింపజేస్తాయి. అందుకని అలాంటి వాళ్ళ గురించి పరిచయం చేస్తే బాగుంటుందని అట్లాంటి కొంతమంది రచయితలకు సంబంధించినటువంటి వ్యాసాలతోటి ఆ పుస్తకం వచ్చింది. సో దానికి మీకు తెలుగు యూనివర్సిటీ పురస్కారం వచ్చింది. తెలుగు యూనివర్సిటీ ఒక జీవిత చరిత్ర రాశారు మీరు, ఒబామా విజయ కథ. ఒబామా విజయ కథ, అవును. అమెరికా అధ్యక్షులు ఒబామా మీద. ఒబామా మీద ఆ టైంలో అమెరికా ఎలక్షన్స్ మీద నేను ఒక రాజనీతి శాస్త్ర విద్యార్థిగా ఏంటంటే నా సాహిత్యంతో పాటు రాజకీయాల పట్ల ఆసక్తి ఉంది కాబట్టి నేను వాటి గురించి ప్రత్యేకించి వ్యాసాలు రాసిన లేకుండా రెగ్యులర్ ఫాలో అవుతూ ఉండేవాడిని. అమెరికా చరిత్ర, అమెరికా రాజకీయ చరిత్ర కూడా అంతకుముందు చదువుకున్నాను. మొట్టమొదటిసారి అమెరికా రాజకీయ చరిత్రలో ఒక నల్లజాతి వ్యక్తి ఆ పదవికి పోటీపడి గెలవడం అనేది ఒక హిస్టారికల్ చారిత్రక ప్రాధాన్యమైనటువంటి సంఘటన. అందుకని ఎందుకు రాయకూడదు అనిపించింది. ఒబామా రాసిన 2 పుస్తకాలు నేను తెప్పించాను, వాటిని చదివాను. వాటి గురించి మనకి తెలుగులో కూడా ఏంటంటే తెలుగు సాహిత్య సామాజిక రంగాల్లో ఆ చర్చ జరుగుతుంది కాబట్టి ఇది ఇస్తే బాగుంటుంది. ఆ పుస్తకాలు చదివాక నాకు అనిపించింది మనకి కూడా ఇలాంటి ఒక జీవిత చరిత్ర వస్తే బాగుంటుంది, ఇక్కడి వాళ్ళకి ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఎందుకంటే తెలుగులో కూడా మనకి తెలుగులో కానీ భారతదేశంలో దళిత ఉద్యమాలు, ఆత్మగౌరవ ఉద్యమాలు చాలా జరుగుతున్నాయి. వీళ్ళందరికీ ఇన్స్పైరింగ్గా ఉండే ఒక ఐకాన్ ఒబామా. అంటే ఎంతో అణచివేత, శతాబ్దాల వివక్ష నుంచి ఒక వ్యక్తి పైకి ఎదిగి అమెరికా లాంటి దేశంలో అధ్యక్షుడు కావడం అనేది మామూలు విషయం కాదు. అందుకని ఆయన చరిత్ర, ఆయన జీవిత చరిత్ర ఇతరులకు స్ఫూర్తిదాయకం ఉంటుందని చెప్పేసి అది రాశాను. తర్వాత వచ్చిన మీ పుస్తకం అవిశ్రాంత పారిశ్రామికుడు. అవును, ఎవరి గురించి రాశారు? ఇది మీలా సత్యనారాయణ గారు, సూర్యాపేట. ఆయన అక్కడ సుధాకర్ పైప్స్ కంపెనీ యజమాని. నాకు చాలా చిన్నప్పుడు ఏంటంటే నేను చదువుకోవడానికి తోడ్పడ్డారు ఆయన. ఇంకోటి ఒక మామూలు పల్లె నుంచి వచ్చి ఆ పల్లెలో మామూలు జీవితం నుంచి వచ్చిన వ్యక్తి ఏంటంటే ఒక 500 కోట్ల రూపాయలటువంటి కంపెనీకి, సుధాకర్ పైప్స్ కంపెనీకి యజమాని కావడం. అందుకని అలా పైప్స్ అనేవి, పీవీసీ పైప్స్ అనే కాన్సెప్ట్ని మనకు తెలుగునాట ఇంట్రొడ్యూస్ చేసింది, ప్రవేశపెట్టింది ఆయన. అంటే ఒక వ్యాపారవేత్తగా, ఒక సాంకేతిక నిపుణుడిగా కూడా ఆయన పరిణామ చరిత్రను గమనించినప్పుడు ఏంటంటే ఆయనతో కొన్నిసార్లు మాట్లాడిన సందర్భాల్లో ఆయన జీవిత చరిత్ర రికార్డు చేసిపోతుంది అనేసి ఆ పుస్తకం రాశాను. తర్వాత ఈ మధ్య కాలంలో వచ్చింది పుట్టు బంగారం తెలంగాణ సాహిత్య వ్యాసాలు. అవును, పుట్ట బంగారం. సో పుట్టు బంగారం ప్రధానంగా దేని ఫోకస్ చేస్తుంది? తెలంగాణకు సంబంధించిన సంస్కృతి, కళలు, సాహిత్యం, ఇక్కడి సాహిత్య ప్రముఖులు, ఇక్కడ ఉన్నటువంటి అంతమందినటువంటి రాజబహదూర్ గౌడ్, ఇది కొత్వాల్ రాజబహదూర్ గారి గురించి, అలాగే ఒట్టికోట ఆళ్వార్ స్వామి, దాసరి రంగాచార్య, కృష్ణమాచార్య, ఇలాంటి ప్రముఖులు ఉన్నారు. వీళ్ళ గురించిన సాహిత్య వ్యాసాలు అవన్నీ కూడా ఏంటంటే అంటే ముఖ్యంగా తెలంగాణలో వస్తున్న వివిధ సాహిత్య ధోరణులు, తెలంగాణ కథ, కవిత, నవల, విమర్శ, వీటిల్లో గత 20 ఏళ్ల కాలంలో, ఇంకా చెప్పాలంటే గత 30 ఏళ్ల కాలంలో వచ్చిన పరిణామాల్ని రికార్డు చేస్తూ రాసిన వ్యాసాల సమాహారం పుట్ట బంగారం. ఆ పేరు పెట్టడం కూడా ఏంటంటే పుట్ట బంగారం అంటే పుట్టమన్ను కూడా అంటారు. మా చిన్నప్పుడు ఏంటంటే ఇండ్ల దగ్గర ఏంటంటే అరుగులు నలకడానికి పుట్టమన్నుతో పుట్ట బంగారం అనేవాళ్ళు. కాబట్టి మన నేటివిటీ నేమ్ ఉంటుంది కాబట్టి బాగుంటుందని ఆ పుట్ట బంగారం అనే ఆ పేరుని ఆ పుస్తకానికి ఎంచుకున్నాను. ప్రస్తుతం తెలంగాణ ఏర్పడిన తర్వాత సాహిత్య ప్రేక్షకులు ఎలా ఉన్నాయని విశ్లేషణ చేశారు మీరు? తెలంగాణ వచ్చాక సాహిత్యం విస్తృతి కనిపిస్తుంది, ఎక్కువ మంది రాస్తున్నారు. కానీ ఏం రాయడం దాని పట్ల ఒక గందరగోళం లేదా ఒక ఖచ్చితమైన నిర్ధారణ లేదు. తెలంగాణ సాధన అనేది ఒక అచీవ్మెంట్. నిజానికి తెలంగాణ వాళ్ళు ఊహించినటువంటి సంఘటన. అంటే మనం ఆకాశం ఉంది, దానికోసం పోరాడుతుంది, కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందా లేదనేటువంటి సందేహాస్పదంతో ఒక సుదీర్ఘకాల ఉద్యమం నడిచింది, రాష్ట్రం సాఫల్యం అనేది జరిగింది. కానీ ఆ తర్వాత ఏం రాయనే దాని పట్ల ఒక నిర్ధారణగా లేరు. అందుకని తెలంగాణ జీవితాన్ని ఎట్లా చెప్పాలి,
ఆ స్పష్టత ఇంకా చేకూరలేదు కాబట్టి ఏంటంటే కొంతమంది పాలకపక్షానికి అనువుగా ఉండాలి కాబట్టి తెలంగాణకు సంబంధించిన ఏ ఈవెంట్ల గురించి కూడా పాలకులకు భిన్నంగా ఒక వాయిస్ రాకూడదనే ధోరణితో కొంతమంది ఉన్నారు. నేనేమంటా అంటే ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తామా అనుకూలిస్తామని అక్కర్లేదు. నువ్వు తెలంగాణలో జీవితం గురించి చెప్పు, సమాజం గురించి చెప్పు, ఇంతటి వైవిధ్యం గురించి చెప్పు. దీని గురించి ఎంతో నవలలు రాయొచ్చు, కథలు రాయొచ్చు, జీవిత చరిత్రలు రాయొచ్చు. అలా తెలంగాణ ఉద్యమం ఒక 15-20 ఏళ్ల ఉద్యమం లేదా 50 ఏళ్ల తర్వాత ఉన్నటువంటి తెలంగాణ గురించి కూడా బోర్డు పుస్తకాలు రాయొచ్చు. ముఖ్య కవులు రచయితలు తమ ఆత్మకథలు రాయొచ్చు, తమ నాయనల గురించి, తమ అమ్మల గురించి. అమ్మ రచయితలు అయితే వాళ్ళ అమ్మమ్మల గురించి. అప్పటి నుంచి మొదలు పెడితే తెలంగాణలో బోర్డు చరిత్ర రికార్డు అవుతుంది. ఆ సామాజిక చరిత్ర రికార్డు కూడా అవకాశం ఉంది. రచయితలు ఆ వైపు దృష్టి పెడితే మంచిది. మనం గవర్నమెంట్కి అనుకూలంగా ఉంటామా వ్యతిరేకంగా ఉంటామా అనేది చర్చ అక్కర్లేదు. చేయాల్సింది, రాయాల్సింది, రికార్డు చేయాల్సింది ఎంతో ఉంది కాబట్టి ఆ వైపు దృష్టి పెడితే ఇంకా బోర్డు సాహిత్యం ఎంతో సాహిత్యం వచ్చే అవకాశం ఉంది. బాగుంది, మంచి సూచన చేశారు. మరొక పాట మీకు ఇష్టమైనది వినిపించి మళ్ళీ మనం సొంతం కలుసుకుందాం. మరొక ఇష్టమైన పాట మీకు దొంగలకు దొంగ చిత్రంలో. అవునండి. ఎవరేమన్నాను తోడు రాకున్నాను ఒంటరిగానే సాగిపోరా బాబు. ఈ పాట చాలా చిన్నప్పుడు సూర్యాపేటలో ఓ సినిమా హాల్లో సినిమా చూసి విన్నది ఆ పాట. కానీ ఆ పాట చాలాసార్లు గుర్తుకొస్తుంటుంది. అంటే ఓ బాధలోనో విషాదంలోనో ఉన్నప్పుడు లేదా అనుకోకుండా ఏదైనా సంఘటన జరిగినప్పుడు అంటే ఇంకా ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది, ఒక ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. మనమేమీ ఏదో జరిగిపోయిన ఫీల్ కాకూడదు, మనం ముందుకు పోవాల్సింది. ఈ జర్నీ ముందు సాగాలనేటువంటి ఒక స్ఫూర్తినిచ్చేటువంటి, ఒక ప్రేరణిచ్చేటువంటి పాట అది. ఆ పాట ట్యూన్ కానీ ఆ పాటని అంతరార్థం కానీ గాఢంగా ఉంటుంది కాబట్టి ఆ పాట చాలా వినాలనిపిస్తుంటుంది. ఆ పాట విన్న తర్వాత మళ్ళీ మనం శ్రోతలు కలుసుకుందాం అండి. ఎవరేమన్నను ఎవరేమన్నను తోడు రాకున్న ఒంటరిగానే పోరా బాబు పో. నీ దారి నీదే సాగిపోరా, నీ గమ్యం చేరుకోరా. పసితనమందే నలిగిన హృదయం, నోచదు పిడికెడు ఏ మమకారం. కాలిన ఇల్లు ఆరెను గాని ఆరదు మదిలో దేశం. గుండె దిట ఉన్నది, గుండె దిట ఉన్నది, కండ బలముంది, ధర్మం కోసం పోరా బాబు పో. నీ దారి నీదే సాగిపోరా, నీ గమ్యం చేరుకోరా. సాగిపోరా, నీ గమ్యం చేరుకోరా. ఇతరుల బాధ తొలగించాలని శపథం చేసెను నీ ఆదర్శం. నవ్విన లోకం రూగును రాడు అయినా వీడకు లక్ష్యం. పోరు సాగించరా, పోరు సాగించరా, పేరు నిలబెట్టి పేదల కోసం పోరా బాబు పో. నీ దారి నీదే సాగిపోరా, నీ గమ్యం చేరుకోరా. సాగిపోరా, నీ గమ్యం చేరుకోరా. ఎవరేమన్నను ఎవరేమన్నను తోడు రాకున్న ఒంటరిగానే పోరా బాబు పో. నీ దారి నీదే సాగిపోరా, నీ గమ్యం చేరుకోరా. సాగిపోరా, నీ గమ్యం చేరుకోరా. లిటరీ గురు కార్యక్రమంలో ఈరోజు రచయిత, జర్నలిస్ట్, ఎడిటర్ గుడిపటి గారు మనతో ఉన్నారు.
గురిపాటి గారు చాలా విషయాలు మీరు చెప్పుకుంటూ వచ్చారు. అయితే చెప్పండి. మీరే పాలపెట్ట పేరుతో ఒక పత్రిక స్టార్ట్ చేశారు. సాహిత్య విలువల పత్రిక. సాహిత్య నేపథ్యంతోనే పూర్తి సాహిత్యానికి అంకిత పత్రికను తీసుకొస్తున్నారు. ఆల్మోస్ట్ 2010లో మీరు మొదలుపెట్టారు. అవును, 2010 ఫిబ్రవరిలో మొదలైంది. మనం ఇది 2021 ఫిబ్రవరిలో ఉన్నాం. అవునండి, 10 ఏళ్ళు అయిపోయింది. 10 ఏళ్ల పాటు ఒక పత్రికని రన్ చేయటం అంటే ఎలాంటి కమర్షియల్ విలువలు లేకుండా ఇది బేస్ చేసుకుని ఒక లాభాలు సంపాదించాలి అనేటువంటి ఆలోచన లేకుండా అవును. ఏ ఉద్దేశంతో మీరు పాలపెట్టే పత్రికని మొదలుపెట్టారు? ఒక విధంగా భారతితో అందరూ చాలామంది అప్పుడు భారత్ ఉంది, మళ్ళీ ఆ తర్వాత అంత సాహిత్య విలువలు పాలపెట్టలో కనిపిస్తాయని చెప్పి ఆ పోలిక తీసుకొస్తుంటారు. సాహిత్యానికి సంబంధించినటువంటి వార్తలో చాలా కాలం పనిచేస్తున్న క్రమంలో ఏంటంటే అప్పటికి నాకు ఆ వార్త సాహిత్య పేజీని చూడటం కానీ వార్త ఆదివారం అనుబంధం చూడటం కానీ నా సాహిత్య దాహాన్ని తీర్చకపోయేది. ఇంకోటి నాకు బ్రిటిష్ లైబ్రరీతో పరిచయం కలిగిన తర్వాత అక్కడ చాలా పుస్తకాలని పత్రికల్ని అక్కడ గ్రాంట్ అనే మ్యాగజైన్ చూశాను. అలాంటి పత్రిక మనకు, అలాగే టైమ్స్ లిటరీ సప్లిమెంట్ చూశాను. అలాంటి పత్రికలు మనకు ఎందుకు ఉండకూడదు. అలాగే నాకు మా దగ్గర వార్త ఎడిటర్గా ఉండే ఏబీకే ప్రసాద్ గారు పారిస్ రివ్యూ గురించి చెప్పేవాళ్ళు. అలాంటి పత్రిక తెలుగులో వస్తే బాగుంటుంది కదా అనేది. అంటే ఇప్పుడు ఆ స్థాయిలో పాలపెట్టి ఉందని నేను అనట్లేదు, కానీ నాకు ఆ ప్రేరణ ఇచ్చాయి. పోనీ అలాంటి పత్రికలు ఆల్రెడీ ఉన్నాయంటే అప్పుడు లేవు, ఇప్పుడు లేవు. ఉన్నాయి కానీ వారపత్రికలు కమర్షియల్గా ఉన్నాయి. కొన్ని సాహిత్య సంస్థలు వాళ్ళ పరిధిలో అంటే వాళ్ళ పరిధిలో చిన్న పత్రిక నడిపారు, కానీ సాహిత్యానికి పూర్తిగా అంకితమే ఒక పత్రిక నడవటం అనేది జరగలేదు. అంతకుముందు చెప్పినట్టు ఏంటంటే భారతీయ పత్రిక ఉండేది. భారతీయ పత్రికతో పాలపెట్టిన పురుషులనే దానికి కూడా పరిమితులు నేను అనుకుంటాను. భారతీయ సాంప్రదాయ సాహిత్యానికి పెద్దపీట వేసింది, ఆధునిక సాహిత్యానికి తక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. కాబట్టి ఏంటంటే ఆ సాహిత్య ప్రమాణాల రీత్యా, సాహిత్య విలువల రీత్యా అది చెప్పుకోదగింది. కానీ నేను భారతీయ పోలికని నేనైతే అంగీకరించను. కానీ సాహిత్యానికి అంకితం కావడంలో ఏంటంటే భారత్ పోలిక ఉంది, ఆ మేరకు పోలిక ఉంది. కానీ మీరు ఏమంటారు, మాది ఆధునిక అత్యాధునిక సాహిత్యం. ఇంకోటి అన్నిటికీ వేదికగా ఉంది ఇది. ఈ ఒక బయాస్డ్గా లేదు. సాంప్రదాయ సాహిత్యము లేకపోతే ఆధునిక సాహిత్యంలో బయాస్డ్ లేదు, అంటే ఓపెన్ డయాస్గా ఉంది. నేను ఈ ప్రారంభించినప్పుడు ఏంటంటే పాలపిట్ట పేరు పెట్టడం కూడా ఏంటంటే మేము ఉన్నది సూర్యాపేటలో, మా ఇల్లు జమ్మిగడ్డ. దసరా నాడు మేము ఏంటంటే బయటికి అందరం ఆ జమ్మిగడ్డ వైపు ఊరు వాళ్ళంతా వచ్చేవాళ్ళు. అప్పుడు జమ్మి తీసుకోవడం ఒకటి, పాలపిట్ట చూడటం అనేది, పాలపిట్ట దర్శనం శుభసూచకం అనేది ఉండేది. కాబట్టి పత్రిక ప్రారంభించేటప్పుడు ఏంటంటే అది ఎందుకు ఉండకూడదు అనేది కూడా అనిపించింది. మీ పాలపిట్ట పత్రిక కన్నా ముందే పాలపిట్ట బుక్స్ని స్టార్ట్ చేసిన ఒక సంవత్సరం ముందు. ఆ టైంలో అసలు పబ్లికేన్కి ఒక పేరు ఎందుకు పెట్టాలి కదా, ఏం పేరు ఉండాలనుకున్నాం. సరే పెంగ్విన్ ఇట్లాంటివి ఉన్నాయి, మరి మన నేటివిటీ సంగతి మనం పెట్టుకోవచ్చు కదా అన్నప్పుడు పాలపిట్ట ఐడియా వచ్చింది. అవును, ఎందుకు పెట్టకూడదు అవును, ఆ రకంగా పెట్టాము. పత్రిక కూడా ఏంటంటే సరే మిత్రుల మధ్య చర్చ వచ్చింది. కేపీ అశ్వకుమార్, దేనకొండ శ్రీరామూర్తి గారు వీళ్ళతో మాట్లాడినప్పుడు పాలపిట్ట బాగుంది కదా, అది తెలంగాణ అయినా ఆంధ్ర అయినా ఆంధ్రప్రదేశ్ యొక్క అధికార పక్షి పాలపిట్ట, కాబట్టి ఆ పేరు బాగుంటుంది అనేసి అప్పటివరకు ఎవరు పెట్టలేదు. మేము దాన్ని రిజిస్ట్రేషన్ కోసం పంపించినప్పుడు ఏంటంటే అది ఎవరు అంతమంది లేదు కాబట్టి దాన్ని ఓకే చేశారు. ఆ రకం ఏంటంటే ఇంకోటి సాహిత్యం వేదిక లేదు కాబట్టి ఆల్రెడీ ఇలాంటి పత్రికలు ఉంటే పెట్టకపోయేవాళ్ళం. నేను అప్పుడప్పుడు వచ్చినప్పుడు అప్పుడు ఇండియా టుడే సాహిత్య సంచికలు వచ్చేవి, అవి చాలా అద్భుతంగా ఉండేవి. అలాగే ప్రజాదరణ సాహిత్య సంచిక వచ్చింది. కానీ రెగ్యులర్గా రన్ చేసి ఒక మాసపత్రిక లేదు కదా, అది మనం ఎందుకు చేయకూడదు. అయితే అప్పటికీ ఉంది, తెలుగులో పత్రికలు బతుకుతాయా కొనసాగుతాయా అనేది. కానీ ఏంటంటే ఒడిదొడుకులు ఉన్నప్పటికీ ఏంటంటే పాఠకులు ఉన్నారు, సాహిత్య పాఠకులు ఉన్నారు కాబట్టి ఈ 10 ఏళ్ల నుంచి పత్రిక నడుస్తుంది. ఆ రకంగా ఏంటంటే ఓపెన్ డయాస్గా ఉంది. ఇది ఒక ప్రాంతానికో ఒక వాదానికో పరిమితం కాదు, ఒక చర్చా వేదిక ఉండడానికి అవకాశం కల్పించాం. అందుకే మొదట్లో గోరటి వెంకన్న ముఖ చిత్రం వేయడం కానీ, సామల సదాశివ కానీ, తర్వాత బాలమురళీకృష్ణని ముఖ చిత్రంగా వేసిన మొట్టమొదటి పత్రిక తెలుగులో అంటే పాలపిట్ట మాత్రమే. అలాగే రచయితల్ని వీళ్ళని కూడా ఏంటంటే వాళ్ళకి అవార్డులతో నిమిత్తం లేకుండా చూసాం. ఇప్పుడు గోరటి వెంకన్నకు ముఖ చిత్రం వేసినప్పుడు ఆయనకేం అవార్డు రాలేదు. అలాగే సామల సదాశివకుడు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అప్పటికి రాలేదు, ఆ తర్వాత సంవత్సరం వచ్చింది. అంటే రచయితలుగా ప్రముఖులుగా ఉన్న వాళ్ళు ఒక పత్రిక ముఖ చిత్రంగా ఎందుకు ఉండకూడదు. పత్రికలకు ఏంటంటే మనకి సినిమా వాళ్ళని ముఖ చిత్రాలు వేసే అలవాటు ఉంది. అంటే సినిమా వాళ్ళు వేయకూడదని కాదు, కానీ ఆ స్థాయి ఎందుకు ఇవ్వకూడదు అనేది నాకు అనిపించింది.
ఒక సాహిత్యకాడికి, ఒక రచయితకి, ఓ కవికి, ఓ పత్రిక విచిత్రంగా ఎందుకు ఉండకూడదనే అభిప్రాయం వచ్చింది. ఒక గాయకుడికి గోరటి వెంకన్న అప్పటికేందంటే తన సాహిత్య ప్రయాణం, తన వాగ్గేయకాడుగా పేరుంది. అప్పుడే ఆయన పుస్తకం అలసంద్ర వెంకన్న పాలపెట్టి తీసుకొస్తుంది. ఆ టైంలో ఇంకా చెప్పాలంటే శ్రీశ్రీ జయంతి ఆ సందర్భం 2010 ఏప్రిల్ శ్రీశ్రీ శతజయంతి సందర్భం. అన్ని పత్రికలు, సాహిత్య పత్రికలు కానీ మిగతా పత్రికలు కానీ శ్రీశ్రీ గురించే మాట్లాడతాయి. నేనేమనుకున్నా అంటే వైవిధ్యంగా మనం ఇంకేదైనా చేయొచ్చు కదా, శ్రీశ్రీ గురించి అందరూ ఎలాగో మాట్లాడతారు, మనం ఇంకో పని చేయొచ్చు కదా అన్నప్పుడు నాకు ఈ ఐడియా వచ్చింది, గోరటి వెంకన్న విచిత్రంగా ఎందుకు వేయకూడదు, ఓ గాయకుడికి మనం ఆ గౌరవం ఇవ్వాలి కదా అనిపించి అలా తీసుకొచ్చాము. గుడిపాటి గారు మీరు అన్నట్టు గోరటి వెంకన్న వారు గొప్ప కళాకారులు, అలాగే వాగ్గేయకారులు. ఎన్నో పాటలు వారు గానం చేయడం జరిగింది కదా. ఒక పాట వారిది వినేసి మళ్ళీ మనం లిటరీ గురు కార్యక్రమంలో కలుసుకుందాం. మా మెళ్ళు పూసినాయి, మారాకు తొడిగినాయి, సెంతాలు కాసినాయి, శిలకాలు చేరినాయి. మందారగిరుల మీద పొన్నాలి కురిసినాయి, పొన్నాల వెన్నెలలోన రావులయ్య. పూల బసంతాలాడుదమా నా సెందూరమ్మ. ఆకు మండాల వంచి మేకా మందాల నాపి, మోతుకు తొప్ప కుట్టి దోసేడు పాలు పిండి, జుంటితేనే మనము జంటాగా జోపుకొని పాలల్లా కలుపుకుందామా ఓ సెందూరమ్మ. చెడి సగము జుర్రుకుందామా నా సెందూరమ్మ. నా సెంతాను ఉంటే ఆకలేడైతాది, తనువంతా నువ్వే ఉంటే చుంటితే నిందుకంట. ప్రాయమేరి పారే పాలెందుకంట మనకు, అరువాల గౌగిలే పిలిసే ఓ రావులయ్య. కరిగిపోదాము రారో రావులయ్య. సూర్యుడు పోనే బట్టే చంద్రుడు రానే బట్టే, పొన్నాగల మీద చంద్రుడు వెన్నెల కురువా బట్టే. ఎన్నెల్లా మెరిసిన ఏరు సన్నంగా నవ్వబట్టే, నవ్వుల పంటలలోన ఓ రావులయ్య. ఉవ్వుల వసంతమాడుదమా నా సెందూరమ్మ. జిల్లెలే జిల్లెలే జిల్లె జిల్లెలే. లిటరీ గురు కార్యక్రమంలో ఈరోజు రచయిత, జర్నలిస్ట్, ఎడిటర్ గుడిపాటి గారు మనతో ఉన్నారు. చాలా సంతోషం. గుడిపాటి గారు చాలా విషయాలు చెప్తూ వచ్చారు. ఇక్కడి నుంచి మీ అన్ఫినిష్డ్ వర్క్ కానీ ఇంకా ఇది చేస్తే బాగుంటుంది అనుకుని ముందుకెళ్ళేటువంటి సందర్భం ఏమిటి? ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి నాకు. అంటే ఇంక మేము ప్రారంభించగానే కదా 3-4 ఏళ్ల క్రితమే అసలు ఇంగ్లీష్లో కూడా మనం ఎందుకు చేయకూడదు అనేది ఆలోచన వచ్చింది. అంటే భారతీయ సాహిత్యంలో కూడా మనకి ఒక ఇంగ్లీష్ లిటరేచర్ తప్ప చెప్పుకోదగిన సాహిత్య పత్రిక లేదు కదా. అది మనం ఎందుకు స్టార్ట్ చేయడం అనిపించింది. సరే, దాని గురించి మిత్రులతో ఆలోచనలు ఉన్నాయి. అంటే మనకి తెలుగులో పాలపిట్ట ఉంది, ఇంగ్లీష్లో మనకి చెప్పుకోదగ్గ లిటరీ మ్యాగజైన్స్ లేవు, అదేం చేయకూడదని ఉంది. ఇంకోటి తెలంగాణ సమాజానికి సంబంధించినటువంటి సాహిత్యానికి సంబంధించిన విషయాన్ని ఇంకొన్ని విషయాలు రాద్దామనే ఆలోచనలు ఉన్నాయి. ముఖ్యంగా నవల్ రాస్తే బాగుంటుందని ఉంది. సరే, అది ముందు ముందు ఎలా ఉంటుందో చూడాలి. ఇవన్నీ చేస్తూ మీరు ప్రక్రియ పరంగా కథ కానీ కవిత్వం కానీ
మొదలు పెట్టారు కానీ పూర్తిగా వెళ్ళట్లేరు. నాకు నిజానికి విమర్శ వైపు రాకపోతే కథారచన మీదనే దృష్టి ఉండేది. కొన్ని కథలు రాశాను. చాలా చిన్నప్పుడు ఒక నవల రాసి అనిపిస్తూ వదిలేశాను. కానీ ఆ ప్రధాన ఫోకస్ కథ ఉండేది. రాశారు? ఏ వయసులో రాశారు? నేను అది 10th క్లాస్ ముందే రాశాను. అంటే మా నాయన చెప్పే జీవిత చరిత్ర అన్న విషయాలు అవన్నీ కూడా ఏంటంటే రాస్తూ వచ్చి వదిలేశాను అప్పుడు. అంటే బహుశా జర్నలిస్ట్ కావడం వల్ల విమర్శనంగా వైపు ఎక్కువ వచ్చి ఉంటాను, సాహిత్య విమర్శ వైపు. అంటే ఫీచర్ జర్నలిస్ట్గా ఉండడం, ఇటువైపు టైం పెట్టాల్సి రావడం, ఈ క్రమంలో చదివిన విషయాన్ని ఎప్పుడు పంచుకోవడంతో మొదలుపెట్టాను. కానీ అప్పుడప్పుడు కథలు రాయడం అనేది ఇంట్రెస్ట్, కథలు రాయగలను అనే విశ్వాసం నాకుంది. మీరు పాలపెట్టిన తరఫున వినూత్న కథ, పాలపెట్టిన తరఫున మీరు 3-4 కథా వాచికలు లాంటివి తెచ్చారు. అవును. ఈ మధ్య తెచ్చింది మీరు పాలపిట్ట 2012లో కూడా కథల ప్రత్యేక సంతి వచ్చింది. ఇప్పుడు కూడా పాలపిట్ట వినూత్న కథ కూడా తీసుకొచ్చాము. కథ మీదే నాకు ఎక్కువ ఇష్టమైన ప్రక్రియ కథ. కొన్ని కథలు రాసిన ఇంకా కథలు రాయనుంది. తమ సమయం అనుకూలించడం అనేది ఆధారపడి ఉంటుంది. చాలా సంతోషం గుడిపాటి గారు. యంగ్ రైటర్స్ మీరు చేసే సూచన మీరు అన్నట్టు తెలంగాణ ఏర్పడిన తర్వాత రాసేవారి విస్తృతి పెరిగింది. ఆ యువ రచయితలకు మీరు ఇచ్చే సూచన ఏమిటి? యువ రచయితలు ఎవరైనా సరే ఏంటంటే బాగా చదవాలి, రాయాలి. ముఖ్యంగా బాగా చదవాలి, తెలుసుకోవాలి, భాష మీద దృష్టి ఉండాలి, ముఖ్యంగా పర్ఫెక్షన్ కోసం ప్రయత్నించాలి. విమర్శ అనేది ఎవరో చేస్తేనే కాదు, ముందు తమకు తాము స్వీయ విమర్శకుడై ఉండాలి. తమ రచన తమకు పర్ఫెక్ట్గా ఉంది అనేంతవరకు దాన్ని రీరేట్ చేస్తూ పోవడం అనేది అవసరం. ఆ దృష్టి ఇప్పుడు లేదు. ఇలా రాసి అలా ఫేస్బుక్లోనో వాట్సాప్లో పోస్ట్ చేస్తుండ్రు. కానీ భాష పట్ల లేకపోతే వాటి వ్యక్తీకరణ పట్ల ఒక స్పష్టత, అవగాహన, ఆ పరిజ్ఞానం లేదు. కాబట్టి ఎక్కువ చదవడం, పర్ఫెక్షన్ కోసం ప్రయత్నించడం, ఆ వైపుగా దృష్టి పెడితే ఏంటంటే మనకు వస్తున్న రచయితల్లో బాగా రాసే వాళ్ళ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. చాలా సంతోషం, మంచి విషయం చెప్పారు. అలాగే ప్రతి రచయిత స్వీయ విమర్శకుడై ఉండాలి అనేటువంటి మంచి మాట చెప్పారు. అధ్యయనం, స్వీయ విమర్శ రెండు ఉండాలి. అవసరం అది. అప్పుడు పర్ఫెక్షన్గా దారితీస్తుంది. అవును, అంతే, అదే అవసరం. థ్యాంక్ యూ గుడిపాటి గారు. ఈరోజు మీ మొత్తం జర్నీని లిటరీ గురు కార్యక్రమం ద్వారా మా శ్రోతలతో షేర్ చేశారు. మీకు చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలండి. స్వీయ వ్యక్తిత్వ వికాసానికి దోహదపడే వచనం గురించి సాహితీ వ్యాసంగంలో తన ప్రస్థానాన్ని వివరించారు గుడిపాటి గారు. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ లిటరీ గురు కార్యక్రమంపై మీ అభిప్రాయాలను వాట్సాప్ వాయిస్ మెసేజ్ రూపంలో 8374818961 8374818961 ఈ నంబర్కు పంపడం మర్చిపోకండి. వచ్చే వారం లిటరీ గురు మరో సంచిక కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు మీ రాంబాబుకు సెలవు. మరి నమస్తే.